కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే ఈ రోజుల్లోని, నేను ఎవరిని ఉద్దేశించట్లేదు. ఏముంది కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, కొంచెం తాగితే తప్పేంటి, నా డబ్బులతో నేను తాగుతున్నాను అనుకుంటారు. కరెక్టే, తాగటం తప్పు అని అనేంత అటువంటి కాదనుకో నేను. తాగు, కాకపోతే వెనకాల నీ కుటుంబం, నీ పిల్లలు, భార్య అందరి గురించి ఆలోచించి తాగి, ఓ లిమిటేషన్ ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్గా తాగు, శుభ్రంగా. అంతకుమించి ఇంకా ఎలా చెబుతామంటే ఇది ముందేసే వాళ్ళకి అర్థమవుతుంది. దయచేసి ఎవరో బ్యాడ్గా కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదో ఉంటాయి కదా. ఎంజాయ్మెంట్ అంటే మనం తాగేసి మనం అర్ధరాత్రులు తెల్లగట్ల ఇంటికి వెళ్తాం కాదు కదా. మన లైఫ్ మనం ఆలోచించామనుకో, హైవే రోడ్ లాగా ఉంటుంది. హైదరాబాద్ విజయవాడ హైవే రోడ్ లాగా. లేదు, నేను ఇంతే, నాది, నేను తాగుతాను, నా ఇష్టం అని ఇంట్లో పిల్లాన్ని తిట్టి, ఇంట్లో అమ్మ బాబుని తిట్టి తాగినోడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇగో ఇప్పుడు ఉంది కదా నేను వెళ్ళేది దారి ముళ్ళబాట. అలా ముళ్ళబాట మీ చేతులారా మీరు చేసుకున్నది అవుతుంది. ఎవడో దేవుడో ఎవడో ఎవడో ఎవరో ఎవరో ఏం చేయరు, నీ చేతులారా నువ్వు చేసుకున్నదే. తర్వాత ఎవరినో నిందించి ఏం ఉపకారం లేదు.